అయిపోయాడు ఈ రోజు వాళ్ళ చేతులు. పోలీస్ కంప్లైంట్ చేసి లోపలేసి తాట తీసి తోలు ఒలిపించకపోతే నా పేరు నందిని. వెల్కమ్ గర్ల్స్, వెల్కమ్. ఏంటి వీడి కుడున్నాడు? ఏంటి నువ్వు ఇక్కడ? ఆబ్వియస్ గా మీరు ఇక్కడికే రావాలి. సో మీకన్నా ముందే వచ్చి మీకోసం వెయిటింగ్. వెల్కమ్ సార్. యాక్చువల్లీ ఐ వాస్ టాకింగ్ టు యూ అబౌట్ దీస్ 2 girls and I just found them. థ్యాంక్ యూ. ఏం లేదు, మనం టూరిస్ట్లో తప్పిపోయాం, మళ్ళీ కలిసానని చెప్పానంతే. దా కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చొని నీతో మాట్లాడడానికి రాలేదు. రెడ్డి గారు ఎక్కడా? మీ తాతయ్యగా కిడ్నాప్ చేసి పెట్టా. ఎక్కడా? ఎక్కడ పెట్టానో చెప్తే అది కిడ్నాప్ ఎందుకు అవుద్ది? ఫైన్, పోలీస్తోనే చెప్పేస్తా. చెప్పు. అప్పుడు మీ తాతయ్యే చెప్తాడు కిడ్నాప్ అతొక్క ఈడెనకాల ఊపుకుంటూ నేనే వచ్చానని. పైగా నువ్వు మనవరాలన్న విషయం కూడా లీక్ అయిపోతుంది. పోలీస్ స్టేషన్లో పోలీసుల ఎదురుగా కిడ్నాప్ గురించి మాట్లాడుతున్నావంటే ఎంత షార్ప్ ప్లానింగ్ తో ఉన్నావో అర్థమైపోతుంది. తప్పు చేసిన నువ్వే అంత ప్లానింగ్ తో ఉంటే తిప్పి కొడుతున్న నేను ఇంకెంత ప్లానింగ్ తో ఉండాలి? నేనేం తప్పు చేయలేదు. మా తాతయ్యని మా అమ్మని కలపాలనుకుంటున్నా. ఈ ముక్క నాకు పరిచయం అయినప్పుడే చెప్పేస్తుంటే. చెప్తే నన్ను మా తాతయ్యని కలిపేవాడివా? తెలియదు, కానీ నీ వెంట పడేవాడిని కాదు. నా టైంని ఎమోషన్స్ని వేస్ట్ చేసుకునేవాడిని కాదు. మా అమ్మా నాన్నల్ని కూడా పిచ్చోలని చేసి నమ్మించా కదే. ఐఎమ్ సారీ. ఏంటి సారీయా? కనిపించి చెప్పుంటే కాస్త అయినా ఆలోచించేవాడినేమో, కానీ పడ్డాక చెప్తున్నావు చూడు. అసలేంటి సారీ? సింపుల్ గా చెప్పేస్తారు, కంటికి కనపడదే. అదొక ఫీలింగ్. ఏంటి ఫీలింగా? అది నువ్వు ఫీల్ అవ్వాలా లేదా నేను ఫీల్ అవ్వాలా? నేను ఫీల్ అవుతున్నానని నువ్వు ఫీల్ అవ్వాలి. మరి ఫీల్ అవ్వాలంటే నాకు అనిపించాలిగా. అంటే నేను ఇప్పుడు నిన్ను లవ్ చేయాలా? లవ్వా? చిచ్చి, పగిలిపోయిన గుండె మండే తర్వాత సండే సెట్ కావు స్వీట్ హార్ట్. లవ్ స్పెల్లింగ్ తప్ప మీనింగ్ తెలియని నీతో నాకు లవ్ వద్దు, అసలు నువ్వే వద్దు. నిన్నిప్పుడే వదిలిపోవాలని నాకు ఇక్కడ దాకా ఉంది, కానీ ఎలా? ఇది సాటిస్ఫై అవ్వందే, దీనికి మనశ్శాంతి లేదే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు నువ్వు నిజంగా సారీ ఫీల్ అవుతున్నట్టు అనిపించాడు. లేదనుకో మీ తాతయ్యని ఇండియాకి. అరే అదెలా చేయాలి? ఇన్సిడెంట్స్ లో నువ్వు చెప్పిన సారీలో 5 లెటర్స్ ఉన్నట్టు ఓ 5 ఇన్సిడెంట్స్ లో నీ సారీని నేను ఫీల్ అయ్యేలా చెయ్యి. ఒకవేళ ఫస్ట్ ఇన్సిడెంట్ లో నేను నీ సారీని నేను ఫీల్ అయ్యాననుకో, మీ తాతయ్యని నీకు అప్పగించి నా దారి నేను వెళ్ళిపోతా. లేదనుకో మీ తాతయ్య గురించి మర్చిపో. ఈలోపు తాత ఎక్కడున్నాడో కనిపెట్టేయచ్చు. ఓకే, ఐఎమ్ రెడీ. వెరీ గుడ్, లెట్స్ బిగిన్. సారీలో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్. ఎస్ తో నువ్వు నాకు చేయగలిగేది సేవ. సేవ. సేవ? ఎస్, సేవ. మా తాత దొరికాక చెప్తాను పని. వీడెవడు ఆ పెయింటింగ్ తెస్తున్నాడు? వెళ్ళరా నాకు. ఓ, నా ఫస్ట్ పెయింటింగ్ కొన్నోడా? థ్యాంక్స్ ఫర్ బయింగ్ మై పెయింటింగ్ సార్. I didn't buy it. I found there. దొరికిందంటాడేంటి? In the trash box. చెత్త కుండీలోనా? As a painter, I can tell you that you have a very